నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న సీఎం. ప్రతి ఎకరాకు నీరిచ్చి సస్యశ్యామలం చేస్తామని హామీ. జనసేన భవిష్యత్తు కోసం త్రిశూల వ్యూహమన్న పవన్. దసరా తర్వాత కార్యాచరణ ప్రారంభిస్తామని వెల్లడి. శ్రీశైలం ప్రాజెక్టుకు స్థిరంగా వరద ప్రవాహం. 6 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. ముంపులో లంక గ్రామాలు, మరపడవలపై జనం రాకపోకలు. గల్వాన్ ఘర్షణ తర్వాత చైనాతో సత్సంబంధాలకు భారత్ చర్యలు. కాసేపట్లో జిన్పింగ్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాష్ట్రంలోని ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రతి ఎకరాకు నీరిచ్చి సస్యశ్యామలం చేస్తామని మాట ఇస్తున్నామన్నారు. తనని ఈ స్థాయికి తెచ్చిన గడ్డ కుప్పంలో కృష్ణా జలాలు పారించిన రోజు 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో మరచిపోలేనిదని తెలిపారు. 1999లో తన చేతుల మీదుగా హంద్రీనీవా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి ఇప్పుడు కుప్పానికి కృష్ణమ్మను తీసుకొచ్చినంత వరకు ఎన్నో వ్యయ ప్రయాసలు పడ్డానని గుర్తు చేసుకున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నా పట్టుదలతో హంద్రీనీవా పూర్తికి సంకల్పం తీసుకున్నానన్నారు. ఫలితంగా గత నెలలో మల్యాల నుంచి నీటి విడుదల చేసి రాయలసీమ జిల్లాలకు నీరిచ్చి చరిత్ర సృష్టించామన్నారు. నేడు చిత్తూరు జిల్లాలో చిట్టచివరి భూములకు జలకళ తెచ్చామని వెల్లడించారు. 938 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణమ్మ కుప్పానికి రావడంతో ప్రజల్లో ఆనందం చూసి ఎంత సంతోషం కలిగిందో అని వివరించారు. జనసేన భవిష్యత్తు కోసం నిబద్ధత గల కార్యకర్తల్ని గుర్తించి నాయకులుగా తీర్చిదిద్దేందుకు త్రిశూల వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. దసరా తర్వాత కార్యాచరణ ప్రారంభిస్తామని పవన్, తద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని చెప్పారు. ఐడియాలజీ అంటూ రాజకీయ వ్యూహాలు లేకుండా ముందుకు వెళ్లలేమన్న పవన్, రాష్ట్రంలో కూటమి మరో 15 ఏళ్లు కొనసాగాలన్నారు. విశాఖలో జనసేన కార్యకర్తలతో సేనతో సేనాని పేరిట ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్ వ్యూహాలపై పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. తొలుత వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ను నోవోటెల్ హోటల్లో నిర్బంధించిన సమయంలో సంఘీభావంగా అర్ధరాత్రి చంటిబిడ్డతో పార్టీ జెండా పట్టుకుని తెగువ చూపిన వీర మహిళ గోవిందమ్మతో జ్యోతి వెలిగింపచేసి సమావేశాన్ని ప్రారంభించారు. సభా వేదికకు అల్లూరి సీతారామరాజు పేరు, సమావేశానికొచ్చే ప్రాంగణ ద్వారాలకు శ్రీశ్రీ, గురజాడ అప్పారావు, తెన్నేటి విశ్వనాథం, కోడి రామ్మూర్తి, వీరగున్నమ్మ తదితరుల పేర్లు పెట్టారు. ఆ తర్వాత కార్యకర్తలతో మాట్లాడించారు. పార్టీకి నిజమైన హీరోలు కార్యకర్తలన్న పవన్ అందుకే నాయకులతో కాకుండా కార్యకర్తలతో మాట్లాడించారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్తుకు దసరా తర్వాత తేనున్న త్రిశూల వ్యూహం రోడ్ మ్యాప్ ను వివరించారు. దీని ద్వారా 2029 నాటికి బలమైన నాయకులను తయారు చేస్తామన్న ఆయన ఇకపై ప్రతిరోజు పార్టీ కోసం 4 గంటలు కేటాయిస్తానని తెలిపారు. పొలిటికల్ లీడర్షిప్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పడానికి నేను దశాబ్దం పట్టి మీకు నడిచి చూపించాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యు వాంట్ టు బికమ్ లీడర్స్, మీకు నాయకులు కావాలని ఉందా? గ్రామ స్థాయిల్లో, వార్డు స్థాయిల్లో, నియోజకవర్గపు స్థాయిల్లో, పార్లమెంటు స్థాయిల్లో, జిల్లా స్థాయిల్లో, ఒక రీజియన్ స్థాయిల్లో, ఒక రాష్ట్ర స్థాయిల్లో, కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను. చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం. నాయకత్వం అనేది పదవి కాదు, అది సేవతోటి పోరాటాలతోటి సంపాదించే గౌరవం. అది బాధ్యతతో కూడుకున్నది. పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు. దానికి నేను దారి వేస్తున్నా. గ్రాస్ రూట్ కార్యకర్తల్ని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి. నిబద్ధత గల కార్యకర్తల్ని గుర్తించాలి. కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం. ప్రతి కార్యకర్తని కేపబుల్, ఎథికల్ లీడర్స్ గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం. దానికి నేను ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్, శివుడి త్రిశూలం, పరమశివుడి త్రిశూలం ఉంటది కదా, ధర్మం శక్తి, ధర్మం, రహస్యం, అది ప్రతీక దానికి. అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్.
అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. కమ్యూనిజం, సోషలిజం ఇలా అన్ని అర్థం చేసుకున్న తర్వాతే పార్టీ పెట్టామన్న పవన్ ఎంచుకున్న సిద్ధాంతాల కోసం తుపాకులు పట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం తనను, పార్టీ నేతలు, కార్యకర్తల్ని వేధించిన తీరు ఇప్పటికీ గుర్తుందన్న పవన్ అలాగని వారి మీద కక్ష సాధింపు ఉండబోదన్నారు. ఏ రోజు భయపడలా. ప్రధానమంత్రి గారు స్వయంగా నాకు తెలిసినప్పటికీ కూడా, ఇంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా విశాఖపట్నంలో ఒక్క ఫోన్ కాల్ నేను పిఎంఓ ఆఫీస్ కానీ హెచ్ఎంఓ ఆఫీస్ కానీ చేయలేదు. ఎందుకంటే ఇది మా నేల, మేం పోరాడతాం ఇక్కడ. నేను ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని నేను సహాయం అడిగాను. నా అంత బలహీనుడు ఇంకెవలేడు. నా లాంటి పార్టీని మూసేసి వెళ్ళిపోవడం బెటర్. అందుకనే బలంగా తీసుకున్నా. ఉంటే ఉంటాం, పోతే పోతాం, చూద్దాం. వీళ్ళు రౌడీలు అంటే వీళ్ళందరూ గత పార్టీ పాలకులంతా రౌడీలంట, చంపేస్తారంట, మీదకి వచ్చేస్తారంట. అంటే నేను ఒకటే అనుకుంటా, ఎంతమంది వస్తారు రండి, నేను చూస్తాను. ఎంతమంది వస్తారు రండి, నేను ఒక్కనే ఉంటాను రండి. నాలాంటి పిచ్చ మా వాళ్ళందరికీ, మా ఆడపడుచులకి ఉంటుంది, మా జన సైనికులకి ఉంటుంది. రౌడీజం చేయకండి. మా దగ్గర తప్పుందా మేము ఒక సరిదిద్దుకుంటాం. లేదా పాలసీ మాట్లాడతారో మాట్లాడండి. దౌర్జన్యాలు చేస్తాం, మేము చింపేస్తాం, చంపేస్తాం అంటే అస్సలు మా ఇన్ని పాత కథలు. మా రక్తం సలసల సలసల కాగుతా ఉంటది. మా రక్తం మా ఆడపడుచులు చెప్తా ఉన్నా, పేరెంటాలకు వెళ్ళాలి, కానీ పోరాటాలు కూడా చేయాలి. ఐడియాలజీ పేరుతో రాజకీయ వ్యూహాలు లేకుండా పోటీకి తాను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కానీ ఒక బలమైన నిర్ణయం తీసుకొని అండదండలతో ఉంటే ఒక అలయన్స్ ఫామ్ చేశాం. ఈ రోజున వేదిక పైన ఇంతమంది కూర్చున్నారు, ఇంత పదవులు వచ్చినాయి అంటే మనం విడిగా వెళ్ళిపోతే వచ్చిండేదా రాదా అనేది అది ఎప్పుడు ఒక డిబేట్. అది నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే. ఐడియాలజీ. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 2,52,567 క్యూసెక్కుల నీరు చేరుతోంది. 2,56,808 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,925 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,06,568 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 882.50 అడుగులు. ప్రస్తుత నీటి నిల్వ 201.58 టీఎంసీలుగా ఉంది. గోదావరికి వరద నీరు పోటెత్తడంతో ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 10 లక్షల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. దీంతో కోనసీమలో వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీపైలు జోరుగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాల ప్రజలు మరపడవులపైనే రాకపోకలు సాగిస్తున్నారు. పంటలన్నీ నీట మునగటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పట్టుదలతో జీవితాన్ని జయించాలని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సూచించారు. ముఖ్యంగా యువత తొందరపాటు చర్యలకు దూరంగా ఉండాలని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ మిట్టపల్లి కోటేశ్వరరావు, వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి, సెక్రటరీ మిట్టపల్లి రమేష్ హాజరై విద్యార్థులకు సూచనలు చేశారు. స్టూడెంట్స్కి నేను చెప్పింది, చదువు ఒక బాధ్యతలా కాకుండా ఒక ఆనందంలాగా స్వీకరించండి. టీవీలో సీరియల్ చూడటానికి మీరు ఎంత ఉత్సాహపడతారో చదువుకోవడానికి కూడా అంత ఉత్సాహపడితేనే జీవితంలో పైకి వస్తారు. లేకపోతే చదువుతున్నప్పుడు ఏడుపు, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏడుపు, ఇంకంతా ఏడుపు అయిపోతుంది. హార్డ్ వర్క్ అనే కాన్సెప్ట్ని తొలగించి కృషి, ఆనందంగా కృషి చేయడం ఒకటి చేయండి అని చెప్పాను. జీవితంలో కుతూహలం కోల్పోవద్దని చెప్పాను. చాలా కాలేజెస్లో ఫస్ట్ ఇయర్లో చాలా అరుస్తారు, గోల్ చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఏం చెప్తాడా అని పిన్ డ్రాప్ సైలెన్స్తో నవ్వుతూ విన్నారు. సీరియస్గా కూడా నవ్వుతూ విన్నారు. ఐ లవ్ దెమ్ ఆల్. ఏమైతే మన చీఫ్ గెస్ట్ గారు విద్యార్థులకి మరి ఉపదేశం చేశారో ఆ బాటలో విద్యార్థులందరూ కూడా మంచిగా మరి పయనించి వారి యొక్క విద్యా బుద్ధులన్నీ కూడా ఇంకా బాగా ఉండి వారు 4 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఈ విద్యార్థులందరూ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రిన్సిపాల్ గారు కృషి చేయాలని కోరుకుంటూ ఈ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ మరి విద్యార్థులకి మంచి ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ మేము విద్యార్థులందరికీ కేవలము పాఠాలే కాకుండా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, గేమ్స్, స్పోర్ట్స్, కల్చరల్, డ్యాన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటి 24 రకాల క్లబ్స్తో వాళ్ళ యొక్క సర్వతోముఖాభివృద్ధి కోసం అని చెప్పి మేము, మా ఉపాధ్యాయులు, మా సీనియర్ అధ్యాపకులు నిరంతరం కష్టపడుతూ ఉన్నారు. దీని యొక్క ఫలితమే ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు, మిలిటరీ ఆఫీసర్స్, ఎన్ఐటి, ఐఐటీల్లో ప్రొఫెసర్స్ గా మా పూర్వ విద్యార్థులు పనిచేయడం జరుగుతుంది.
సంచార జాతులు చరిత్ర మరచిన నవ సమాజానికి గతం గుర్తు చేసే ఆనవాళ్లు, భవిత నిర్మాణానికి దేశ మూలాలను గుర్తు చేసే సమూహాలు. ఏటా ఆగస్టు 31న సంచార సమాజంలో స్ఫూర్తి నింపేందుకు సంచార అర్ధ సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. విజయవాడలో ఒక రోజు ముందుగానే స్ఫూర్తి పేరిట జరిపిన ప్రత్యేక కార్యక్రమంలో సంచార సమాజం తమ జీవన విధానాల్ని వారి వేషధారణతో ప్రదర్శించి తమకు ఓ గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో సంచార జాతులు, గుర్తింపు లేని తెగలు ఎన్నో ఉన్నాయి. సమాజంలో ఆ కుటుంబాలకు తగిన ఆదరణ, గుర్తింపు కొరవడటంతో వారంతా మనోవేదనకు గురవుతున్నారు. ఈ జాతులను ఆదుకునేందుకు, వారి పోరాట గాథలను నవతరం గుర్తు చేసుకునేలా గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31ని విముక్తి దినోత్సవంగా ప్రకటించింది. ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో సంచార జాతుల జనాభా లెక్కలు మొదలుపెట్టారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో సీడ్ పథకం, డిఎన్టీ కమిషన్ ఏర్పాటు, పద్మ వంటి అవార్డులు ఇచ్చి గౌరవించడంతో వారి సంక్షేమం, ఆత్మ గౌరవం వైపు అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో 34 రకాల సంచార జాతుల తెగలున్నాయి. ఇప్పటికీ వీరిలో చాలా మందికి కుల ధృవీకరణ పత్రాలు లేవు. ఫలితంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందలేకపోతున్నారు. కొన్ని జాతుల పేర్లు సమాజంలో నిరాదరణకు ఓ కారణమవుతున్నాయి. స్థిర నివాసం, విద్యా అవకాశాలు కొరవడుతున్నాయి. వీరి కళలకు గుర్తింపు లేకపోతోంది. వారసత్వంగా వస్తున్న ఈ కళలకు గౌరవం దక్కాలని సంచార జాతులు అభ్యర్థిస్తున్నాయి. మేము ఇంతవరకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేయలే, ఏం చేయలే. ఇప్పుడు పటేల్ చదువుకుంటున్నారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ పోతే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు బీసీ అని ఎల్లమ్మ వాళ్ళని ఎట్లా గుర్తించాలి అది అని క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తలేరు. మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఏం పొందుతలేదు. మా సంచార జాతుల కులాలకు ఇప్పటికి కూడా అట్టడుగులో ఉన్నాము. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. మాకు న్యాయం జరగలేదు సార్. మాకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇంతవరకు మేము చట్టసభలకు వెళ్ళలేదు, ఒక ఉద్యోగం పొందలేదు. మా పిల్లలు చదువుకోవడానికి కూడా ఈరోజు సర్టిఫికెట్లు అడిగేదానికి సర్టిఫికెట్ ఇవ్వమంటే కూడా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు ఇబ్బంది కలిగిస్తున్నారు. మా కులాల వాళ్ళు దాసరి, బొమ్మలాట, బుడుబుడుకల, కాటిపాపుల, బాలసంతు, బైరూపి ఈ కులాల వారికి వాళ్ళకి గుర్తు తెలియక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా వీళ్ళు అర్థం చేసుకొని మాకు న్యాయం చేకూరుస్తారని చెప్పేసి మా కులాల వారికి ఎక్కడ వాళ్ళకి అక్కడ ఖాళీలు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్ కోసం ఎంఆర్ఓలకు ప్రత్యేకంగా చెప్పి వీళ్ళకి ఇవాళ ఈ సంచార జాతుల బాలసంతు సంఘం అయితేనేమి, కాటిపాపులు అయితేనేమి, బైరూపి అయితేనేమి, మండిబండ అయితేనేమి, వీళ్ళందరూ గంగిరెద్దులు అయితే వీళ్ళన్ని కులాలకు సంబంధించి 32 కులాల వాళ్ళకి న్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ గారు పెద్ద ఆయన చేయాలని మరీ కోరుకుంటున్నాం. మా పిల్లలు చదువుకుంటే జాబ్ లేదు, చదువుకుంటే స్కాలర్షిప్ లేదు. చాలా ఘోరంగా బతున్న కులం అంటే గంగిరెద్దుల వాళ్ళే. అందుకని మా డిమాండ్ ప్రధానం అంటే మమ్మల్ని ఎస్టీలో పెట్టాలండి. మాకు సరైన సౌకర్యాలు ఇచ్చి మమ్మల్ని కూడా అనేక విధాలుగా మా గిరిజన సాంప్రదాయం నుంచి అనేక విధాలుగా మా ప్రోత్సహిస్తే ఇంకా అంతకంటే ఎత్తుగా తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ అందరం కూడా తప్పిడుగుళ్ళ కళాకారులమి. మేము ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాము. మాకు ఇబ్బందులు అంటే తప్పిడుగుళ్ళ కళాకారులకి ఏదో గంగాదేవి పండుగ, రాముల వారి సంబరము, అలాగే శివరాత్రికి సింహరాపన్న ఉత్సవాల్లో ఉంటుంది. తర్వాత మిగతా రోజుల్లో కూలి చేసుకొని కూలి పనులకు వెళ్ళి బతుకుతున్నాము. మమ్మల్ని కూడా అందరిని కూడా కళాకారులందరినీ ఈ యొక్క గవర్నమెంట్ వారైనా, కేంద్ర గవర్నమెంట్ వారైనా, స్టేట్ గవర్నమెంట్ అయినా గుర్తించాలని కోరుకుంటున్నాం. సంచార కులాల జనాభా గణన అధికారులకు ఓ పెద్ద సమస్యగా మారుతోంది. తమకంటూ ఒక స్థిర నివాసం లేని ఈ కులాలు రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాలకు బతుకుదెరువు కోసం తరలివెళ్లి అక్కడే జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. బతుకుతెరువు కోసం పలు ప్రాంతాల్లో, ప్రత్యేకంగా పట్టణ ప్రాంత శివార్లలో చిన్న చిన్న గుడారాలు, గుడిసెలు ఏర్పాటు చేసుకుని ఈ జాతులు జీవనం కొనసాగిస్తుంటాయి. ఒక ప్రాంతంలో 15 లేదా 20 రోజులకు మించి ఉండకుండా తమ భుక్తిని మరో ప్రాంతంలో వెతుక్కుంటూ నిరంతరం సంచారం చేసే కడు పేదలు వేరు. బీసీ కులగణనలో సంచార జాతుల నిర్దిష్టమైన లెక్కలు బయటకు తేవాలనేది ప్రభుత్వాల ఆలోచన. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. తప్పనిసరిగా మీ జాతులందరికీ ప్రత్యేక గుర్తింపిస్తామని చెప్పి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. కేవలం గుర్తింపే కాదు, మీ అందరికీ కూడా గౌరవాన్ని కూడా ఇస్తాం. ఏదైతే మన ముఖ్యమైన ఆసరా ఉందో, ప్రభుత్వ పథకాల్లో చేరి ఆ పథకాల్లో మీరు లబ్ధి పొందడానికి అవకాశం కలిగిన ఆ యొక్క ఎన్టీ, డిఎన్టీ సంబంధించిన సర్టిఫికెట్స్ ఇప్పించే పని కూటమి చేస్తుంది. కేవలం అదే కాదు, సంచార జాతుల యొక్క పిల్లలు అనేక మంది అనాథులుగా ఈ దేశంలో అక్కడెక్కడ తిరుగుతున్నారు. మనతో పాటు వస్తారు, తర్వాత కాలగమనం కలిసిపోతారు, ఎక్కడికో మాయమైపోతారు. ఆ విధంగా అనేక మంది సంచార జాతుల బాధలు వెలగెక్కారు. మీ పిల్లల సంరక్షణ కోసం నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారు. దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా డిఎన్టీ హాస్టల్స్ నిర్మాణం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 3 హాస్టల్స్ నిర్మాణమయ్యాయి. డిఎన్టీ సంబంధించిన మన కోసం హాస్టల్స్ ఉన్నాయి. సంచార జాతుల కళలు, వారి చరిత్ర పండుగ సమయాల్లోనే ప్రజలకు కనిపిస్తుంటాయి. మిగిలిన రోజుల్లో వారంతా ఒకచోట నుంచి మరొక చోటుకు బతుకుదెరువు కోసం తిరగక తప్పని పరిస్థితులు ఉంటున్నాయి.
కుప్పాన్ని గుర్తుండిపోయేలా అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. సత్యసాయి జిల్లా తగరకుంటలో హంద్రీనీవా కాలువకు సునీత జలహారతి ఇచ్చారు. కృష్ణానది నీరు కుప్పం వరకు రావడంతో సుమారు 20 చెరువులు నిండి రైతులు ప్రజలు సంతోషంగా ఉన్నారని సునీత అన్నారు. శ్రీశైలం నుంచి కుప్పం నియోజకవర్గానికి కుప్పానికి నీళ్లు తీసుకొని పోయినారంటే అక్కడుండే ప్రజలు గాని రైతన్నలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా చెరువు టు చెరువు అంటే గొలుసుకట్టు చెరువులాగా ఉంటాయి. చెరువులన్నిటికీ కూడా ఈరోజు మేము నీళ్ళన్నీ కూడా నింపుకుంటున్నాం. ఈ రోజు కుప్పానికి నీళ్లు తీసుకోపోయిన దానికి మాకు కూడా చాలా గర్వంగా ఉంది. చాలా చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము అందరూ కూడా అభినందిస్తున్నారు. మా రైతులందరూ ఆ రైతులు కూడా ఇచ్చిన దానికి మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉండాలని ప్రత్యేకంగా సార్ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో జరిగిన ఉత్సవ సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఉత్సవాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలపై శాఖల వారీగా చర్చించారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. గత ఏడాది కంటే ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడతామని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ పండుగ భారీ స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడుతుంది. అలా ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 6వ తారీఖున 7వ తారీఖున పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా జరగబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పండుగకి అనౌన్స్ చేసి 50 లక్షలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వమని గతంలో చెప్పడం జరిగింది. అది ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత భారీగా చేయాలనేది మా అందరి ఆకాంక్ష. ఏ కారణం చేతనైనా ఫోన్ పోతే తక్షణం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ సిఈఐఆర్లో పేరు నమోదు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద మొబైల్ రికవరీ మేళాను నిర్వహించారు. వివిధ కారణాలతో పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ఆయా వ్యక్తులకు అందజేశారు. ఈ ఏడాది 42 లక్షల రూపాయల విలువైన 206 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నామని, వాటిని బాధితులకు అందజేసినట్లు ఎస్పీ తెలిపారు. కొంతమంది పోగొట్టుకోవడము, అది దొంగతనం జరగడము ఇట్లా తరచూ జరుగుతూనే ఉంటాయి. వాటిని రీకవరీ చేసే ప్రయత్నం నిరంతరం కూడా పార్వతీపురం మండలం జిల్లా పోలీస్ యంత్రాంగం చేస్తుంది. మా సైబర్ క్రైమ్ టీం ఆధ్వర్యంలో సిఈఐఆర్ అనే పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అనేది మొబైల్ ఫోన్ ఎవరైతే పోతుందో వాళ్ళు వెంటనే దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. భారత్పై అమెరికా విధించిన 50% సుంకాలను ఎదుర్కొనేలా కేంద్ర వాణిజ్య శాఖ సన్నద్దమవుతుంది. ఈ మేరకు స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఉపయోగించడం, పోటీతత్వం పెంపొందించడం, జీఎస్టీ సంస్కరణలు వంటి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపాయి. ఫలితంగా అమెరికా మార్కెట్పై ఆధారపడటాన్ని తగ్గించి ఇతర దేశాల మార్కెట్లలో అవకాశాలను పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న అక్కసుతో భారత్పై అమెరికా విధించిన 50% సుంకాలను ఎదుర్కొనేలా కేంద్ర వాణిజ్య శాఖ స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఈ-కామర్స్ ఎగుమతులు, స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్ సెస్ కు నిబంధనలు సడలించడం వంటి ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపాయి. దేశీయ పరిశ్రమలను కాపాడేందుకు అమెరికా సుంకాల వల్ల ప్రభావితమైన ఎగుమతుల డిమాండ్లను కేంద్రం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి. ప్రస్తుతం సుంకాలు చెల్లించిన తర్వాతే సెజ్ నుంచి డిటిఏ వరకు అమ్మకాలకు అనుమతిస్తారు. ఎంఎస్ఎంఈలపై భారం తగ్గించి నాణ్యత, బ్రాండింగ్ పై దృష్టి పెట్టేలా కేంద్ర వాణిజ్య శాఖ ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వల్పకాలిక కార్యాచరణలో భాగంగా పరిశ్రమలు దివాలా తీయకుండా నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
మీడియం టర్ములో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించడం, పోటీతత్వం పెంపొందించేందుకు జీఎస్టీ సంస్కరణలను బలోపేతం వంటి చర్యలు వాణిజ్య శాఖ తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎఫ్టీఏ ఒప్పందాల ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేయాలని వాణిజ్య శాఖ యోచిస్తోంది. ఎందుకంటే అనేక ఎంఎస్ఎంఈలకు నిర్దిష్ట టారిఫ్ ప్రయోజనాల గురించి తెలియదు. ఆస్ట్రేలియా, యుఏఈ, జపాన్, కొరియా వంటి దేశాలతో ఇప్పటికే భారత్కు 12 కంటే ఎక్కువ ఒప్పందాలు అమల్లో ఉన్నాయి. ఈ ఒప్పందాల ద్వారా సుంకాల రాయితీలు ఎంఎస్ఎంఈలకు ఎగుమతి ఖర్చులను తగ్గించి పోటీతత్వాన్ని పెంచుతాయి. దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా దేశ విదేశాల్లో వాణిజ్య సమావేశాలు నిర్వహించడం ద్వారా ఎంఎస్ఎంఈలకు నేరుగా కొనుగోలుదారులతో సంబంధాలు ఏర్పరచుకోవచ్చని కేంద్ర వాణిజ్య శాఖ భావిస్తోంది. ఇది ఎంఎస్ఎంఈలకు కొత్త మార్కెట్లలో అవకాశాలను సృష్టిస్తుంది. ఎంఎస్ఎంఈలు అమెరికా మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గించి ఇతర దేశాల మార్కెట్లలో అవకాశాలను పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశీయ మార్కెట్లోనూ లాభాలు ఆర్జించేలా వాణిజ్య శాఖ యోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.